హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు పై నెట్వర్క్ నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అదేవిధంగా మన ఛానల్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. అయితే మనకి చూడండి, కేవైసీ అండ్ మైగ్రేషన్ డెడ్ లైన్ January 31, 2025 వస్తుంది. సో ఇంకెన్ని రోజులు ఉందండి? ఇంకా 2 days ఉంది. ఓకేనా? ఓన్లీ 2 days ఉంది. మీరు ఇంకా అశ్రద్ధ చేసుకుంటే మీకే లాసు. ఓకేనా? చాలామంది ఏదో నేను నా రిఫరల్స్కి అయితే ఒకవేళ నేను ఎక్కడ బాగుండిపోతానేమో, ఆడు బాగుపడి పని పర్లేదు, నేను ఎక్కడ బాగుండిపోతానని చెప్పేసి చాలామంది అలా ఆలోచిస్తున్నారనమాట. సో అలాంటి నెగిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళకి, అలాంటి తప్పుడు ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. ఎలా ఉంటుంది చూడండి. ఏదో రామ్ చరణ్ సినిమాలో మనం బాగుపడిన పర్లేదు కానీ పక్కన బాగుండకూడదు, ఇండియన్ సైకాలజీ రాజా అనేదో అంటాడు కదా డైలాగ్, అలాగనమాట. సో ఏంటనంటే అందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరు కూడా నా రిఫరల్స్ కాకపోయినా చాలామంది బయట వ్యక్తులైనా కూడా నేను రియాక్ట్ అవుతున్నాను, వాళ్ళకి క్లియర్ చేస్తున్నాను. తొందరగా చేసుకుని 2 days ఉంది. మీరు పటాపట్ 2 daysలో నన్ను ఇష్టం వచ్చినట్టు మీరు కానీ నాకు మెసేజ్ పెట్టి సెట్ చేసి నేను కూడా ఏం చేయలేను. ఫస్ట్ నా రిఫరల్స్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంకా చాలామంది ఉన్నారు, రిమైండ్ చేస్తున్నాను, పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఇంకా వాళ్ళ ఇష్టం. 2 daysలో ఇంకా ఎక్స్టెండ్ చేస్తారులే అనే తప్పుడు ఆలోచన మైండ్లో తీసండి. ఇస్తే మనకి అడ్వాంటేజ్. కానీ ఎన్నిసార్లు ఇచ్చారు? ఇప్పుడు 3-4 times ఇచ్చారు మనకి అవకాశము. అయినప్పటికీ మనం చేసుకోకపోతే కూడా మన అశ్రద్ధ. ఒకప్పుడు బిట్కాయిన్, ఇథీరియం పెరిగిచ్చిన కాయిన్ కూడా ఇలాగ అశ్రద్ధ చేసాము. ఇప్పుడు బిట్కాయిన్ ₹1 కోటి రీచ్ అయింది. ఇథీరియం 3 లక్షల పైన ఉంది. ఓకేనా? ఫ్రీగిచ్చిన కాయిన్లు ఇచ్చారు, ప్రీ మైనింగ్ ఇప్పుడు వరకు కదా. ఇదే విధంగా ఈ కాయిన్ గురించి మనం ఈ ఇయర్లో మనకి March 14th రిలీజ్ అవుతుంది. వాళ్ళు మనకి ఫౌండర్ చెప్పిన విధానం ప్రకారం తొందరగా మనదే డిలే ఉంది. మనం సరిగ్గా కేవైసీ చేసుకోకపోవడం, దానివల్ల అవకాశం వాళ్ళకి ఇవ్వడం వల్ల మ్యాక్సిమం ఎవరికి కూడా బ్యాన్ చేయకూడదు, ఇది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్స్టెండ్ చేస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. కానీ మనం ఇంకా మిస్యూజ్ చేసుకుంటున్నాం. అవకాశం చక్కగా ఉపయోగించుకోండి. ఇంకా కేవైసీలు ఎలా చేసుకోకపోతే కూడా నేను వీడియోలు పెట్టాను, అలా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ప్రతి వీడియో కూడా తగిలిస్తున్నాను. 2 days ఉంటాయి, కొద్దిగా కష్టపడి 2 రోజులు అవసరమైతే 2 రోజులు, దానికి ఒక ½ an hour టైం మ్యాక్సిమం గట్టిగా, అంతే. ఏమీ లేదు అక్కడ, బ్రహ్మ విద్య ఏం కాదు. ఇంకోటి, చాలామంది 6 steps పెండింగ్ ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుందండి? మీ పాస్ పేజ్ 6 steps పెట్టి కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మినిమం 30 days మైనింగ్ అయితేనే కేవైసీకి ఎలిజిబుల్ చూపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. 30 days అని వాళ్ళే, కంపెనీ వాళ్ళే చెప్పారు కాబట్టి మైనింగ్ డేస్ కావాలని చెప్పేసి. అలాంటప్పుడు టెన్షన్ పడే అవసరం లేదు, వాళ్ళ కోసం కాదు కదా. ఇది ఎప్పుడు మనకి 6 years బ్యాక్, 5, 4, 3, 2 years, 1 year బ్యాక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ. 1 month ప్లస్ అబవ్ ఉన్న వాళ్ళందరికీ ఈ టైం పీరియడ్ January 31 అనేది వాళ్ళకి కేవైసీ ఎలిజిబిలిటీ వస్తుంది, స్లాట్ వస్తుంది, చేసుకోండి. అదేవిధంగా మొబైల్ నెంబరు ఒక 2 digits మాత్రం అవకాశం వచ్చింది కదా, అది కూడా చేసుకోండి. దాని మీద వెరిఫై అని కొడితే డైరెక్ట్గా అదే కనెక్ట్ అవుతుంది. అంత ఈజీ చేసుకోవడం. చాలామంది ఏదో అది తెలియడం లేదని చెప్పేసి అన్నారు. ట్రై చేస్తుంటే పెద్దది వస్తుంది, ఈజీగా చేసుకోండి. ప్రొఫైల్లో 5 steps చేయాలి. మొబైల్ నెంబరు, ఫేస్బుక్, మెయిల్, పాస్వర్డ్, కేవైసీ 5 steps ఉన్నాయి. అదేవిధంగా హోమ్ కింద పైన మెయిన్ నెట్ కింద పై బ్రౌజర్ అని ఉంటుంది. పై బ్రౌజర్లోకి వెళ్తే డైరెక్ట్గా కేవైసీ అనే ఆప్షన్ వస్తుంది, కేవైసీ చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ నెట్లోకి వెళ్తే 8 steps మనం చేయగలిగితే 9th step ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ప్రాపర్గా చేస్తే మీకు 9th step దగ్గర ప్రాబ్లం రాదు. 9th step దగ్గర ఆరెంజ్ కలర్ వచ్చి చాలా మందికి ఉండిపోవడం కారణం కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మనం ప్రాపర్గా ఇవ్వకపోవడము. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ మనం కరణం అప్పారావు అని ఉదాహరణ ఎగ్జాంపుల్ అనుకున్నాం. కరణం అప్పారావు అంటే కే అప్పారావు రాస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. అది మళ్ళీ 14 days టైం పీరియడ్ ఉంటుంది. ఆ లోపల మార్చుకోలేకపోతే అది ఇంకా డిస్కనెక్ట్ అయిపోద్ది. తర్వాత ఇప్పుడు కేవైసీ ఇచ్చినప్పుడు కరణం అప్పారావు ఉంటుంది, కే అప్పారావు ఎవరు, కరణం అప్పారావు మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఇట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా మిస్ మ్యాచింగ్ డీటెయిల్స్ అవ్వడం వల్ల అక్కడ ఏదో స్టెప్ దగ్గర పెండింగ్ పడిపోవడం, ఇవన్నింటికి కూడా కారణాలు అవుతున్నాయి. సో అదనమాట.
అందరూ ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా సెకండ్ స్టెప్ లో వచ్చిన మీ పాస్ పేజ్ మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. స్కామర్స్ చాలామంది ఉన్నారు. అది చూడండి, నాదే అది అకౌంట్ చూడండి, నాది కూడా ఎక్స్పోజ్ అయింది స్కామర్స్కి. నా కాయిన్ కూడా పోయాయి. ఓకేనా, అందుకని జాగ్రత్తగా ఉండండి, అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్త దాచిపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సంవత్సరం తర్వాత మనం ఒక బిట్కాయిన్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, దీని గురించి కూడా అలాగే మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను డిస్క్రిప్షన్లో ఇంకా డీటెయిల్స్ అన్నీ పెట్టాను. వాట్సాప్లో యాడ్ అవ్వండి. అదేవిధంగా బైనాన్స్ సెక్షన్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకోండి. తర్వాత ట్విట్టర్ యాడ్ చేశాను, అందులో యాడ్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. కొన్ని టెలిగ్రామ్ లింకులు కూడా కాయిన్స్ రిలీజ్ అయినవి అందులో పెట్టాను, అవి కూడా చేసి పెట్టుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ట్విట్టర్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళంతా కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఈ వీడియోను చాలామందికి మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా కేవైసీ చేసుకోవచ్చు. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేసి షేర్ చేయించండి. దానివల్ల జనంలో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.